ఆ జిల్లా ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుల్లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. వాస్తు దోషాలున్నాయన్న ప్రచారంతో అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. కాలు మోపితే కష్టాలు వెంటాడుతాయేమోనన్న భయంతో శాసనసభ్యులు జంకుతున్నారు. దీంతో కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఏరికోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? వాస్తు దోషాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందనే భయం కాంగ్రెస్ నేతల మదిలో మెదులుతోందా? గత పాలకులు వాస్తు చూడకుండానే క్యాంపు కార్యాలయాలను నిర్మించారా? బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోట్ల ప్రజాధనంతో ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణమయ్యాయి. విలాసవంతమైన భవనాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించింది. కళ్ళు చెదిరేలా ఖరీదైన ఫర్నిచర్ను ప్రభుత్వం సమకూర్చింది. ఒక్కో బిల్డింగ్కు 1,30,00,000 వరకు ఖర్చు చేసింది. 3 ఏసీలు, 3 గీజర్లు, 17 ఫ్యాన్స్, లైట్లకు బాగానే ఖర్చు చేసింది. కానీ ఏం లాభం? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇప్పటికీ కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నిరుపయోగంగా ఉన్నాయి. కాలు మోపితే కాలం కలిసిరాదనే వాదనలు ఉన్నాయి. కష్టాలు నష్టాలు తప్పవేమోననే అనుమానాలు పెరిగిపోయాయి. వాస్తు దోషాలు ఉన్నాయనే ప్రచారం శాసనసభ్యులను వెంటాడి వేధిస్తోంది. బీఆర్ఎస్ పాలకులకు నమ్మకాలు ఎక్కువ. ముహూర్త బలాలు, జాతక చక్రాలను విశ్వసించేవారు. శుభగడియల్లోనే అన్నీ చేసేవారు. ఏ కట్టడమైనా వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అటువంటి బీఆర్ఎస్ పాలకులు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను వాస్తు దోషాలతో నిర్మించారా అనే క్వశ్చన్ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కొందరు శాసనసభ్యులు సొంత ఇళ్ల నుంచే పార్టీ క్యాంపు కార్యాలయాలుగా కొనసాగిస్తూ అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు క్యాంపు ఆఫీసుల్లో అడుగు కూడా పెట్టలేదంటే వారికి ఉన్న భయాలను అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కౌంటింగ్ రోజే మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని కేసీఆర్ ఫోటోను కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు తీసుకువచ్చి ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కొలువుదీరాక అక్కడి నుంచే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు తాళాలు పడ్డాయి. 2014లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం ఎంతో ఇష్టంగా క్యాంపు కార్యాలయాన్ని దగ్గరుండి కట్టించుకున్నారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలోనే ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గిన వేముల వీరేశం నేటికి క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టలేదు. నకిరేకల్ నివాసంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక ఆలేరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇక్కడి నుంచే ప్రజలకు సేవ చేసేవారు. గత ఎన్నికల్లో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య క్యాంప్ ఆఫీసులను మర్చిపోయారు. యాదగిరిగుట్టలోని సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ క్యాంపు కార్యాలయం మొహం చూడటం లేదు. ప్రజలకు దూరంగా ఉండి సౌకర్యవంతంగా లేదంటూ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఇటీవల ₹1,00,00,000 మార్పులు చేర్పులు చేసినా కేవలం అడపాదడపా కార్యక్రమాల నిర్వహణకే ఉపయోగిస్తున్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం హుజూర్ నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదు. సొంతింటి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నల్గొండలోనూ అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును అంతగా ఉపయోగించుకోలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని R&B గెస్ట్ హౌస్గా మార్చేశారు. వాస్తు సరిగా లేదనే అటుగా వెళ్లడం ఇష్టం లేక గడియారం సెంటర్లో నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించి ఇటీవలే అందులో అడుగుపెట్టారు. తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానిది అదే పరిస్థితి. గత ఎమ్మెల్యే గాధరి కిషోర్ ఆ క్యాంపు కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ మాత్రం తుంగతుర్తిలోని క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం నిర్మించలేదు. దీంతో కాంగ్రెస్ శాసనసభ్యుడు జైవీర్ రెడ్డి తన తండ్రి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
వాస్తు భయం ఓ పెద్ద భూతంలా భయపెడుతోంది. లోపాలున్న క్యాంపు కార్యాలయాల్లో అడుగు పెడితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదేమోననే ఆందోళన వెంటాడుతుంది. పులి కంటే గిలి పెద్దదంటారు. వాస్తు దోషాల కారణంగానే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే వాదనలు ఉన్నాయి. తమ పొలిటికల్ జర్నీ సాఫీగా సాగాలని కాంగ్రెస్ శాసనసభ్యులు భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. ఒకే భవనాన్ని ఇద్దరు వాస్తు నిపుణులకు చూపిస్తే వేరువేరు అభిప్రాయాలు చెప్పడం కామన్. కాకపోతే వాస్తు ఓ నమ్మకం. లోపాలు ఉన్నాయనే భావాలు మనసులో నాటుకుపోతే వేధిస్తూ వెంటాడతాయి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అశాంతి, అలజడి కుంగదీస్తాయి. చింతలు చికాకు తెప్పిస్తాయి. అందుకే చీకు చింత లేకుండా ప్రశాంత జీవనం సాగించాలనుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఉండాలనుకుంటే పలుసార్లు ఆలోచిస్తారు. మొత్తానికి కోట్ల రూపాయలతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అలంకారప్రాయంగా మారాయి. నిరుపయోగంగా ఉన్న వీటిని ప్రభుత్వ కార్యాలయాలకైనా వాడుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో చూడాలి.